హలో మన దేశంలో ఇంకా కులం ఎక్కడుంది, కులం లేదు కదా అని చెప్పేసి, అంతేకాకుండా కేవలం ఒక ఆడవాళ్ళు కదా ఏం చేస్తారులే, ఇట్లాంటి చాలా రకాలైనటువంటి అసమానతలు ఎన్నో ఉన్నాయి. మన భారతదేశంలో అయితే ఇంకా ఎక్కువ కనిపిస్తాయి. అదే మన భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినట్టయితే ఇట్లాంటి అసమానతలు, అంటరానితనం అనేది ఇంకా వేళ్ళు ఉణుకుపోయి ఉంది. ఈరోజు నేను ఒక కుటుంబం దగ్గరికి వచ్చిన, వాళ్ళ దగ్గర ఒక్కొక్కరితో మాట్లాడుతున్నప్పుడు మన భారతదేశపు సమాజం గురించి ఎంత లోతుగా అర్థం చేసుకోవచ్చో ఒక చిన్న మోడల్ లాగా అనిపిస్తుంది అనమాట. సో ప్రస్తుతం నా దగ్గర ఒక యువతి ఉన్నారు. చిన్న వయసులో 16 సంవత్సరాలు కూడా నిండక ముందే భర్తను పోగొట్టుకొని 3 బిడ్డలతోటి ఒంటరి మహిళగా ఈ సమాజాన్ని ఆమె చూసినటువంటి దృష్టికోణం ఎట్లా ఉంటుంది, అడుగడుగున తక్కువ కులం వల్ల ఆమె ఫేస్ చేసినటువంటి ఇష్యూస్ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ కూడా మనం తవ్వి తీసినట్టయితే ఏడవని గుండె అంటూ ఉండదు. ఒకసారి మనతో ఉన్న సాలమ్మ గారి దగ్గర మాట్లాడదాము. ఒక ఒంటరి మహిళగా ఉంటూ భర్తని పోగొట్టుకున్న తర్వాత ప్రతి ఉద్యమంలో ఆమె ఉండడానికి ప్రయత్నం చేసుకుంటూ ఈ సమాజం మీద పోరాటం చేస్తున్నటువంటి కథ వింటే ఖచ్చితంగా మహిళలు ఎంత వీరయోధులు అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. నమస్తే అమ్మ. నా పేరు వచ్చేసి స్వరూప అలియాస్ బాణాల శాలమ్మ నా పేరు. మా కులం వచ్చేసి డక్కలి. మేము హైదరాబాద్లో 60 సంవత్సరాల నుంచి మా తాతలు ముత్తాతలు ఇక్కడ పరిపాలిస్తున్నారు. ఇక్కడ పల్లెటూరు గ్రామంలోనే కాదు, మేము ఇక్కడ హైదరాబాద్లో ఉన్నామని కొంతమందికి మాత్రమే తెలుసు. అయితే నాకు 4 అక్కలు, 3 అన్నదమ్ముళ్ళు. నా భర్త వాళ్ళు ఒక 4 అన్నదమ్ములు. ఈ కులం చేపట్టి నా వాళ్ళు ఎందుకంటే ఎదగకుండానే ఒక చదువుకుందామన్నా చదువు లేదు, కష్టం చేసుకుందామన్నా పని ఇయ్యరు, తక్కువ జాతి. మా నాన్న వచ్చి కర్ణముత్యాలు కిన్నెర వాయించేవాడు. కిన్నెర 12 మెట్ల కిన్నెర వాయించేవాడు. ఊరూరు తిరుగుతూ ముగ్గులు వేస్తారు కదా, ముగ్గులలో పోయి కిన్నెర వాయించి తీసుకునేవారు. చిన్నప్పుడే ఒక అతను నాకు గుర్తున్న నాకు 7 సంవత్సరాలు, నువ్వు డక్కలోడి రాని నాన్నని తన్నిండు. నాన్న తంతే ఇంకా నాన్న ఇంట్లో ఎవరికి చెప్పుకోకుండా, నాకు కూడా అంత జ్ఞాపకం లేదు, ఇంట్లో ఎవరికి చెప్పకరా, మళ్ళీ మనం పద్యాలు పాడతాడు, పాటలు పాడతాడు. మా నాయన చాలా చదువుకుండు, తెలివిమంతుడు. అట్లాంటి ఆయనని కొంగి సూసైడ్ చేసుకొని చచ్చిపోయాను. తర్వాత మా అన్నకి ఏం తెలియదు. 7 సంవత్సరాలు అప్పుడు మీ నాన్నగారు చనిపోయారు. 7 సంవత్సరాల వయసు. అప్పుడు అట్లా చూసిన అన్న ఉండే పెద్ద, అందరికీ పెద్ద అన్న. ఆయనకి ఏం తెలియదు. మేస్త్రి పని చేసుకుంటూ పెళ్లి చేసినారు, పిల్లల చూసుకుంటూ ఉంటారు అన్న. నాకన్నా మగ పిల్లలంతా చిన్నవాళ్ళు. నాకు 4 అక్కలు, కానీ ఎవ్వరికి వాళ్ళకి ఏది తెలియదు ఇప్పటి వరకు. ఈ రోజుల్లో కూడా ఏది తెలియదు. నేను చిన్నప్పుడే అక్క బాలాజీకల్లో పనిచేస్తుండే. ఒక అతను వచ్చి అక్కని పెళ్లి చేసుకుంటా అని కాపాయన వచ్చి అడిగిండు, అమ్మ వాళ్ళని చేసి ఇచ్చినారు. అక్క కాపాయన దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు దాదాపు 40 సంవత్సరాలు అవుతుంది. ఇంకో అక్క వచ్చి ఆయన మీ అక్కని బాగానే ఉంది అని ఒక అతను మళ్ళీ ఆయన వచ్చేసి చిత్తూరులో నాయుడ్స్ ఆ అక్కని చేసుకున్నారు. ఆ అక్కకు ఒక బిడ్డ పుట్టింది. అట్లాంటిది మమ్మల్ని కులంలో వాళ్ళు ఏమనట్లేరు. మిగతా వాళ్ళు వచ్చేసి మా యాదవులు ఉన్నారు, గౌడ్స్ ఉన్నారు, అన్ని కులాలకి మేము చక్కగా ఉంటాం. వాళ్ళు మా దగ్గరకు వస్తే మేము ఆదరిస్తాం. డక్కలి అనగానే మమ్మల్ని దూరం పెడతారు. అది ఎంతవరకు న్యాయం చెప్పు? మేము ఇక్కడ చాలామందితో నాకు చాలామందితో ఫ్రెండ్షిప్ ఉంది. దాదాపు ఒక 30 సంవత్సరాలు 99 తర్వాత 99లో మా ఆయన చనిపోయినప్పుడు, అంతకుముందే 94లో మా పాప చిన్న ఉన్నప్పుడు ఏం చేసినంటే మందకృష్ణ అన్న, అప్పటి నుంచే మా ఆయన నేను ఈ కుల వ్యవస్థ తగ్గాలి, మా అక్కలకి ఎవరు తెలియలేదు, తగ్గాలని నేను అతను ఎంట ప్రతి మీటింగ్లకి. మా హస్బెండ్ వచ్చేసి విఎస్టీలా చార్నర్ కంపెనీ విఎస్టీలా క్యాంటీన్లో పనిచేసేవాడు. క్యాంటీన్లో అతను చేసేవాడు. నాకు అతను పని చేస్తున్నాను తెలుసు. ఆయన శాలరీ తెచ్చిచ్చేవాడు. మేము మంచిగా ఉండే. మా బావ మేన బావ మంచిగా చూసుకునేది. ఆడుతూ పాడుతూ ఏం కావాలన్నా నాకు బావనే చూసేవాడు. మేము ఎట్లా అంటే మేము అన్న చెల్లెల్లాగా ఉండేవాళ్ళం. మేనబావ కదా, ఆడుతూ పాడుతూ ఉండేవాళ్ళం. అకస్మాత్తుగా ఈ కుల వ్యవస్థ వచ్చి వేస్ట్లో పనిచేస్తుంటే సడన్గా మా బావ కొంచెం తక్కువ జాతి అన్నగానే కొట్టారు కదా ఎవరైనా. ఆయన తిరగబడ్డాడు.
తక్కువ జాతి అంటే తిరగబడి ఇంకా ఫైట్ అయినాక చాలాసార్లు తిరగబడ్డాడు. అట్లా తక్కువ జాతి డక్కలి అన్నంత వరకు మేము తిరగబడుతుండే. అట్లనే కూడా నాకు కూడా అట్లనే చెప్పిండు, ఇట్లా ఎందుకు మనని హైదరాబాద్లో ఉన్నాం కదా వాళ్ళకి ఎందుకు మనం తక్కువ జాతి. అట్లా మా ఆయనని ఏం చేసిరంటే పగబట్టి పోలీస్ స్టేషన్ పట్టించి ఏం చేయలేదు అతను. మాకు ఆస్తులు పాస్తులు కూడా ఇవే భూములు, మా గవర్నమెంట్ కూడా మాకు ఏది ఇంతవరకు ఈ భూములు కానీ మాకు గవర్నమెంట్ ఇవ్వలేదు. మా కష్టంతో మేము కొనుక్కున్న జాగాలు పూర్వుల కాలం నుంచి మాకు ఇండ్లు కూడా ఎవరు కట్టియలేదు. తర్వాత మా ఆయన నేను ఆ కళ్ళ ముందే పట్టుకుపోయి చిత్రగించలు కొట్టి చిక్కడపల్లి ఫియస్. అప్పుడు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఉండే పోలీస్ స్టేషన్ ఎక్కడ అంటే పెన్సర్ ఉంది కదా, గోల్కొండకి రాసాడు పెన్సర్ ఉండే. అక్కడ నేను మా ఆయన ఉండు కదా అన్నమి అని అంటే కాళ్ళతో ఎగిరి తన్నేనారు కడుపులా. కాళ్ళతో ఎగిరి తంతే అప్పుడు మా ఆయన అక్కడ నేను చూస్తున్నాడు, నా భార్యని ఏం చేయకండి అది చిన్నపిల్ల కావాలంటే నన్ను కొట్టండి. నేను ఇచ్చిన అన్నము ఇసురు కొట్టేసి తర్వాత మా ఆయన పారిపోయిందని చెప్పినారు. సెకండ్ డే పోతే పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయిందని చెప్పినారు. మీరు తీసుకుపోయినప్పుడు నేను ఉన్నా కదా, మళ్ళీ వచ్చి పారిపోయింది అని బస్సులు ఇక్కడ వెనక పట్టుకొని మళ్ళీ తీసుకుపోయినారు ఆయనని. తీసుకుపోయి అదే రాత్రి పొద్దున వస్తే మంగళవారం, ఆ రోజు మంగళవారం వస్తుంది. అయితే నాకు మా బావ రాలేదు అని ఇట్లా అందరితో చెప్తున్నా. శుక్రవారం పొద్దున డెడ్ బాడీని తీసుకుపోయి కావాలని వాళ్ళు ట్యాంక్ బోర్డ్ దగ్గర వేసి, ఇగో మీ ఆయన ఫోటో పర్సులో నా ఫోటో ఉంటుంది, ఒక హాఫ్ ఫోటో ఉంటే ఆ ఫోటో తీసుకొని వచ్చి ఈమె నువ్వే కదా అంటే నేనే అని చెప్తే మీ ఆయన ట్యాంక్ బోర్డ్ దగ్గర పిలుస్తున్నాడు, నిన్ను వస్తావా పిలుస్తున్నాడని తీసుకుపోయారు. అప్పటికే నాకు భయం వేస్తుంది, మా బాబు చిన్నోడు ఉండే. సరే అని తీసుకుపోయినారు. ఎక్కిన తర్వాత పాత గాంధీ మార్చి రూమ్ సైడ్ తీసుకుపోయినారు. ఎందుకు సార్ నన్ను ఇక్కడ తీసుకుపోతారు అంటే రామ్మ అన్నారు. అక్కడ నీ భర్త పడిపోయినాడు చూసుకోండి అనగానే అమ్మ ఏడికాడికి కొట్టి చంపినారమ్మా. పోలీస్ స్టేషన్లో నా ముందే కొట్టినారు. అన్నీ అబద్ధాలు చెప్పినారు. తర్వాత చూసుకొని ఇంకా అందరికీ ఫోన్లు ఎక్కడియమ్మా, అప్పుడు 99లో ఫోన్లు ఏం లేవు కదా. అప్పటికి మా అన్నదమ్ములకి, మా అక్క చెల్లెలకి, వాళ్ళ అన్నదమ్ములకి, వాళ్ళ అక్క చెల్లెళ్ళకి చెప్పడానికి చాలామంది కాలు పట్టుకొని అక్కడ ఏడుస్తున్నా. ఇంకా నాకు ఏమైందో తెలియదు. చాలా చుట్టూ మార్చి రూమ్లో పీనగాలు అవి ఉన్నాయి. వాళ్ళని చూసి భయమైంది. అకస్మాత్తుగా వచ్చి తీసేయండి అనేది. 17 సంవత్సరాల నాకేం తెలివి ఉంటుందమ్మా. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లనే అంటాం కదా. రిపోర్టర్స్ అప్పుడు కూడా రాసేవాళ్ళు వచ్చారు, నీ భర్త ఎట్లా చచ్చిపోయినంటే మేమే కొట్టి చంపినామని చెప్పొద్దు, కరెంట్ షాక్ తగిలి చచ్చిపోయినా అని చెప్పకపోతే నీకు ఇంకా 3 పిల్లలు, నీ అక్క చెల్లెలు మొత్తం బలగం చాలా ఉంది కదా నీకు, మళ్ళీ తర్వాత నీకు బాధ అవుతుంది అంటే అప్పుడు నేనేం చేయాలి నాకేం అర్థం కాదు కదా. ఈయనతో పాటు మా వాళ్ళని ఎందుకు పోగొట్టుకోవడని నేను ఎవరికి ఏం చెప్పలేదమ్మా, తీసుకుపోయినాం, సమాజ్ చేసినాం. చాలా ఒక నెల రోజులు కుంగిపోయి ఏడ్చి మళ్ళీ ఏం చేయాలా, బతకడానికి ఇల్లు లేదు ఏం లేదని ఇంకా బాగా బాధలు పడుతున్నప్పుడు నాకు వంటలు చేయడం వచ్చి ఇంకా నేను వంటలు స్టార్ట్ చేసుకొని తెలిసిన వాళ్ళతో అట్లా పోయి కొన్ని రోజులు బయట పోయి వంటలు చేసుకొని కొంచెం నా కుటుంబం ఎదిగే వారికి, నా పిల్లలు ఎదిగే వరకు నేను కొంచెం సాయం చేసిన. విధి వెక్కిరించినట్టు అక్కడ నాకు గుండె ప్రాబ్లం వచ్చింది. ఎక్కడ? సౌదీలో గుండె ప్రాబ్లం వచ్చింది. సింగపూర్ పోయినప్పుడు నాకు టెస్ట్ చేసినారు. టెస్ట్ చేస్తే ఇన్ని బాధలు పడ్డా నాకు కొంచెం గుండె ప్రాబ్లం ఉందమ్మా, నువ్వు వంటలు చేస్తే నీకు ఏమైనా కాగలదని చెప్పారు వాళ్ళు. సరే సార్ నేను చేయలేకపోతే నన్ను ఇంటికి పంపించండి, నేను అక్కడనే ఏదో చేసుకుంటున్నా అంటే వాళ్ళు ఫ్లైట్ టికెట్ వేసి ఇంటికి పంపించినారు. పాప పెళ్ళికి వచ్చిందమ్మా. పాప పెళ్ళికి వస్తే 18 సంవత్సరాలు పాప, ఫస్ట్ ఇయర్ డిగ్రీ. అయితే తర్వాత ఇంకా డబ్బులు ఉంటే ఖర్చు అయిపోతాయని దేవునిలాగా చాలామంది అడిగారు. ఒకరు వచ్చి పాపని, మీ పాప బాగుంది మాకు ఇచ్చి చేసుకుంటాం మేము, నీకేముందో పెట్టి చేస్తామంటే చేస్తా అని ఘనంగా పెళ్లి చేసి ఇచ్చినమ్మా. పెళ్లి చేసినాక ఒక పాప పుట్టినాక పెద్ద బాబు అక్కడ స్కూల్లో చదువుకుంటారు. రేణుక అని ఒక యువతని ప్రేమించిండు, యాదవుల అమ్మాయి. పాప పెళ్ళైన తర్వాత అప్పుడు ఏం చేసినారంటే ఇష్టపడ్డారు, చేసుకున్నారు, అయిపోయింది. ఆర్య సమాజ్లో చేసుకున్నారు, అయిపోయింది. బాబు వచ్చేసి ఎక్కడికో వెళ్ళిండు అమ్మ నా దగ్గర పెట్టి, ఇక్కడే మా ఇంట్లోనే పెట్టి వెళ్ళంగానే అతను వచ్చి వాళ్ళ చుట్టాలు వచ్చి నన్ను అడిగినారు, మీ బాబు ఎక్కడ అని. ఎందుకన్నా చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళే కదా అని ఎందుకన్నా అంటే లేరా ఏమనం ఎక్కడ అంటే నాకు అప్పటికి భయం వేసిందమ్మా. భయం వేసి బాబుని దాపెట్టిన.
ఓకే. బాబుని దాపెట్టినాక బాబు వెళ్ళిపోయిండు. అట్లా 2-3 రోజులు నరుకుతాము, చేస్తాము, చంపుతాము, కోస్తాము. మీరు డక్కలలో మా అమ్మాయిని ఎట్లా చేసుకుంటారు, మీరు డక్కల కులం కదా, మీరు తక్కువ జాతి కదా అని ఒక్కరోజు కాకుండా ఒక్కరోజు మా చిన్నబాబు మా చిన్న కొడుకుని అయితే ఘోరంగా కొట్టినారమ్మా. అతి ఘోరంగా. అక్కడైతే సినిమాలో రియల్ ఫైట్ ఎట్లయితుందో అట్లా ఒక్కరు కూడా ఇప్పిస్తారు. తర్వాత వచ్చేసి మా అన్న కొడుకు మా తమ్ముడు ఉంటాడు ముత్యాలని, ఆయన కింద పడేసి తొక్కితే ఎన్నిపూస బొక్క ఫట్టు ఇరిగిపోయింది. ఇంకా తర్వాత నాకు అప్పుడప్పుడు ఆపరేషన్ అయ్యి ఇంత పెద్ద కుట్లు పడ్డాయి. కింద పడిపోయి తొక్కితే ఆ వాల్ ఊడిపోయి ఇదంతా రక్తం చింత అయిందమ్మా. అబ్బా అలాంటి బాధ ఈ లోకంలో ఎవరికి రాలేదు కూడా అంత కోరుకుంటున్నాను. నేను ఎంత బాధ అనుభవించిన అంటే అంత బాధ అనుభవించినాము. ఆ పెయిన్ ఇప్పటికి వచ్చేసి అది ఊడిపోయినాక మళ్ళీ హాస్పిటల్ పోయినా. ఈమెకు బాల్ స్టక్ అయిపోయింది, కొత్త బాల్ వేయాలి, 1,00,000 రూపాయలు అవుతాయి అని చెప్పారు. పిల్లలమ్మ నా కొడుకు చిన్న కొడుకు అదో ఇదో పని చేసుకుంటుండే కొంచెం రిలేషన్. తర్వాత మా అక్కలు, నాకు 4 అక్కలు సాయం చేసేవాళ్ళు. వాళ్ళు చేసిన కష్టము నా వాళ్ళకి పెట్టేవాళ్ళమ్మ. ఆ రోజు 1,00,000 రూపాయలు అయితే తర్వాత అట్లా వచ్చి నన్ను కాపాడుకున్నా. మళ్ళీ సెకండ్ టైం స్టక్ అయింది, అదే 2 లక్షలు కావాలి. అట్లనే ఊడిపోతుంది అది అట్లనే చేస్తే నేను ఇంకా బతకను. అది ఎంత తొందరగా ట్రీట్మెంట్ చేస్తే ఆ ఇంజెక్షన్ 62,000 ఉంటుంది. మొత్తం ట్రీట్మెంట్ 1,00,000-1,50,000 అవుతుంది. నేను బయటకు వచ్చేలేపు. అట్లా ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి సంవత్సరం స్టక్ అయితేనే ఉందమ్మా నా బాడీలో. అది ఒక్కసారి ఊడిపోయింది కదా, ఆ రోజు వరకే వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చి చేస్తున్నాను. నేను అనుకుంటున్నా క్షణం దినదినం గండం నేను ఇంకా కొన్ని రోజులు ఉండాలి నా పిల్లల కోసం. నేను ఇంకా కొన్ని రోజులు, నా పిల్లలు చాలా కష్టపడి నన్ను, బాబు కానీ నా అక్కలు కానీ నా అన్నదమ్ములు కానీ ఎంతనో అంత తీసుకుపోయి హాస్పిటల్ వేస్తారు, బాగా చేయించుకొని తెస్తారు. మళ్ళీ నేను లేస్తాను, ఆ 10 రోజులలో మళ్ళీ లేస్తాను, నా పని నేను చేస్తాను. ఏంటంటే నేను పాలిటిక్స్లో టీఆర్ఎస్ పాలిటిక్స్లో ఎమ్మెల్యేలు తెలుసు, బస్సుల లీడర్లు తెలుసు, అందరితోటి కలిసి ఉంటామ్మా. ఆ కలిసి ఉండే దగ్గర నాతో ఉన్న ఆడోళ్ళే అందరూ మంచిగా ఉంటారు, అందరూ తింటారు, నేను పెడితే తింటారు, నేను చేసి పెడితే తింటారు. నేను వంటలు చేస్తా, మంచి వంటలు చేస్తా, బిర్యానీ చేస్తా, అన్నీ చేస్తా. తిన్న వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు ఏదన్నా విషయం వచ్చేవారికి నువ్వు తక్కువ కులబ్దానివి, నువ్వు తక్కువ కులబ్దాన్ని. నేను తక్కువ కులబ్దాన్ని కావచ్చు కానీ నేను అంత మనిషే కదా, మీరు మనుషులే నేను మనిషినే, మీకు రక్తమే ఉంది నాకు రక్తమే, అంత తక్కువ కులం ఏంది మాది, ఎందుకు ఇంత బాధ, మాకేంది బాధ అని నేను వచ్చి ఏడ్చుకుంటా. నేను గట్టిగా అడిగి చిక్కడపల్లి వేసిపోయి కేసు పెట్టినాను. నన్ను ప్రతిసారి ఇట్లా అంటారని. ఎమ్మెల్యే వచ్చేసి చేసిందంటే అంతా నా వాళ్ళే కదమ్మా, అందరూ మీరు నా మనుషులే కదా, ఈసారి ఓని అని వదిలేసారు. అడుగడుగున ఈ కులం ఎందుకమ్మా, ఈ కులం వేస్తే ఎందుకమ్మా, ఇది ఒక గ్రామం కూడా కాదు, సిటీ నడిబొడ్డు ఇది. మాకు ఇంతవరకు ఆదుకునే మనుషులే లేరు. బస్తీ వాళ్ళు, కొంతమంది మగవాళ్ళు, మా అన్న దోస్తులు కానీ, నన్ను చూసిన వాళ్ళు కానీ, తిన్నవా అమ్మాయి, బాగున్నావా అమ్మాయి. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు అయితే మా ఇండ్లల్లో అసలు ఏదైనా అయితే వచ్చేవాళ్ళు కానీ చూసేవాళ్ళు కానీ మాతో మంచిగా ఉంటారు. ఏదైనా అయితే మాత్రం మా దగ్గర రారమ్మా. అట్లా నా భర్త చనిపోయా, తండ్రి చనిపోయా, నా బాబుని కొట్టిరి, ఎందుకు కులంది ఇంత, నేను ఇప్పటికీ పాలసీ. తర్వాత వచ్చేసి మొన్ననే డక్కలి అని మంగేష్ ఒక 20 సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తుంటారు. తమ్ముడు రంగస్వామి, అతను ఉద్యమకారులు వాళ్ళు ఇద్దరు. తమ్ముడు చనిపోయాక డక్కలి మంగేష్ మా కులం అధ్యక్షుడు అనమాట, రాష్ట్ర అధ్యక్షుడు. నేను అతను కలిసి నేను లేడీస్లో రాష్ట్ర అధ్యక్షురాలని డక్కలికి, ఉపకులాలలో, ఎస్సీ ఉపకులాలలో. అయితే ఇప్పుడే కొంచెం కోర్టు ఒక తీర్పు ఇచ్చింది. మాకు బుడిగ జంగాలకు కొన్ని క్యాస్ట్, ఇక్కడ మాల సోదరులు కాకుండా, ఇక్కడ మాదిగ సోదరులు కాకుండా మాకు 1% తీర్పు ఇచ్చింది. మరి మాకు పిల్లలు ఉంటారు, చదువులు ఉంటారు, సరిపోదు కదమ్మా అని కొంచెం మేము అడుగుదాం అనుకున్నాం. రేవంత్ రెడ్డి అన్న చేసింది మంచిదే చేసింది, కానీ కొంచెం 1% అంటే చాలా ఉన్నారు కదమ్మా, 14 ఊర్లు ఉన్నాయి కదా. ఇక మా కులానికి మేము న్యాయం చేయాలని నేనైతే అప్పటి నుంచి ఇప్పటి వరకు పోరాడుతున్నా. దినదినం ఒక గండంలా ఉంటుంది. ఏ క్షణం నాకు ఏమవుతుందో తెలియదు. అయినా లేస్తాను, నేను పోరాటం చేస్తూనే ఉంటాను. నా అక్కల అమాయకులు, నా పిల్లలంతా, నేను లేకపోతే ఇంకా నా కుటుంబం లేదమ్మా. ఇప్పటికీ వాళ్ళకు ఒక అండ నేనే. అంతా బాధపడ్డాం. ఇప్పుడు కూడా ఏ గవర్నమెంట్ మాకు వచ్చి ఇల్లు కట్టలేదు. ఇది మా కష్టం. మా తమ్ముడికి అంతనో ఇంత చేసి ఇస్తున్నాం. మా అన్న మేస్త్రి పని చేసుకుని ఆయన్నే కట్టుకుండు. మా ఇండ్లు రేకులు ఇండ్లే అట్లనే ఉన్నాయి.
ఒక్క అమ్మ నాకు మాత్రం ఎట్లాంటి సాయం కానీ ఎట్లాంటి బాధలు కానీ మా పిల్లల చదువులు కానీ ఎలాంటి కొలువులు రాలేదు. నా కొడుకు కష్టంతో ఆయన ప్రైవేట్ జాబ్ చేసుకుంటుండు, పెద్ద కొడుకు కష్టంతో ఆయన ప్రైవేట్ జాబ్ చేసుకుంటుండు. ఇప్పుడు వచ్చిన కోడలు కూడా ఆ అమ్మ ఏదో ఒకటి చేసుకుంటుంది. అక్కలైతే చదువుకోలేదు. అన్ని కులాల పిల్లలు సాత్తున్నా ఉంటున్నారు కానీ ఎవరికి చదువు డిగ్రీలున్నా జాబులు లేవు. ఇప్పుడు మీ పిల్లలు మీ ఇంట్లో ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారు? మా అక్క కూతురు ఉంది, ఏం చదువుకున్నారు? డిగ్రీ ఫైనల్ చేసింది. మీ పిల్లలు ఇప్పుడు ఏం చదువుకున్నారు? ముగ్గురు పిల్లలు. ఇంటరే చేసినారమ్మా. ఇంటర్ చేసినారు, ప్రైవేట్ జాబులు చేసుకుంటున్నారు. పాప ఇంటరే చేసింది, బాబు ఇంటరే చేసిండు, చిన్న బాబు మాత్రం ఐటీఐ చేసిండు. ఓకే. అతను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. మీరు మీ భర్త చనిపోయిన తర్వాత భయపడట్లేదు ఇంకా నేను అప్పగించాను అన్నారు కదా, మీ భర్త చనిపోయిన తర్వాత మీరు మీ కుటుంబంని నిలబెట్టడం కోసం ఏమేం చేసిండ్రు? ఉద్యమాలకి రావడమా లేకపోతే వెళ్ళడమా? ఇట్లా నా కుటుంబం నిలబెట్టుకోవడం కోసం పోతే పోయింది, నేను బ్రతికి నేనైతే నా కుటుంబాన్ని కాపాడుకోవాలని వంటలు చేస్తూ పని చేస్తూ హోటల్లో క్రాస్ రోడ్ బవర్స్లో బిర్యానీలు చేస్తూ క్యాటరింగ్ చేస్తూ మధ్యరాత్రి వచ్చి తినలేక నా కడుపు కట్టుకొని నా పిల్లల సాదుకోండు, నా కుటుంబాన్ని సాదుకోండు. నాకు వచ్చింది వంటలు వచ్చమ్మా. ఎంతమంది 500 మంది వచ్చినా నేను క్యాటరింగ్ చేస్తాను. నా వృత్తి. మా ఆయన చనిపోయాక నా పని అదే. అట్లా నేను కొంచెం చేస్తూ రామ్నగర్లో షాప్ పెట్టి కర్రీ పాయింట్ పెట్టిన. అది మంచిగా రన్ అయ్యేటప్పుడు బాల్ స్టక్ అయిపోయింది బాబా. నా బాల్ స్టక్ అయిపోయి నేను పడిపోయినా. నా బిజినెస్ అంతా లాస్ అయింది. 3-4 లక్షల బిజినెస్ అంతా లాస్ అయింది. ఇంకా అక్కల దగ్గర వాళ్ళ దగ్గర తమ పిల్లలంతా కలిసి అట్లా కట్టేసి తీసుకొచ్చిండ్రు. ఆ రోజు నేను ఏ మీటింగ్ అయినా, ఏ పెద్ద మనిషి వచ్చినా, ఏ లీడర్ వచ్చినా అన్ని ఉద్యమంలో పాల్గొంటూనే ఉంటా. టీఆర్ఎస్ కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఇక్కడ ఏంటంటే ఇక్కడ వార్డ్ నెంబర్ నుంచి, కార్పొరేట్ నుంచి, ఎమ్మెల్యే ముఠ గోపాలన్న నుంచి అందరి దగ్గర పోతా కానీ ఎవరి దగ్గర ఎలాంటి సాయం నాకు అందలేదు. 5-10 చేతిలో పెడతారు తప్ప ఏదండి. ఇంకొకటి అంటే మాజీ హోమ్ మినిస్టర్ నాయని నరసింహారెడ్డి గారు ఉంటారు కదా, దుర్గాసుడు, అతని వల్ల నాకు కొంచెం సాయం దొరికిందమ్మా. శ్రీనివాస్ రెడ్డి అన్న అయితే నా బాధ చూసి, నా గతం చూసి దళిత బంధు కారిస్తారు కదా, నన్ను చాలా టార్చర్ పెట్టి రాకుండా చేసినారు. హాస్పిటల్లో పడి 3 లక్షల ఖర్చు వచ్చింది నేను బయటికి రావడానికి. నాకు హెల్ప్ చేసినాడు అన్న. హెల్ప్ చేసి షిరిగిరి శ్యామ్ అని ఉంటాడు ఇక్కడనే పక్కకి, అతను ఆ తమ్ముడు ఈ శ్రీనివాస్ రెడ్డి అన్న హెల్ప్ చేసి నా కారు వచ్చేటట్టు చేసినారు. నా కొడుకుకి విఎస్లో జాబ్ ఇచ్చినారమ్మా. మీ హస్బెండ్ది? మా హస్బెండ్ది కాదు, అది ఇండిపెండెంట్గానే మా బాబుకు ఆయన నేను చేస్తానమ్మా, ఐటీ చేపిస్తే నేను చేస్తా అని మాట ఇచ్చినట్టు నా కొడుకుకు జాబ్ ఇచ్చినాడు. ఇప్పుడు వాడు జాబ్ చేస్తున్నాడు, మేము తింటున్నాం. 10 రూపాయలల్లో 1 రూపాయి సాయం చేస్తాను, నా కష్టం వస్తే అందరికి పెడతాను, 5 రూపాయలు నేను నా పిల్లలు తింటాం. నేనేం బాధలు మర్చిపోలేదు, నాకు ఈరోజు ఇట్లా అయిందని మర్చిపోలేదు. కాకపోతే ఈ కుల వేస్తే మాకు ఎందుకు ఇన్ని కష్టాలు? మేము మనుషులమే కదా. మా అక్కలు పోయే వాళ్ళకైతే ఏమీ తెలియలేదు. ఒక జాబులకు అప్లికేషన్ పెడితే జాబులు రావు. అప్పుడు ఇంటర్ వాళ్ళకే కదమ్మా జాబులు వచ్చినాయి. ఎన్నిసార్లు నా కొడుకు చిన్న బాబు పోలీస్ స్టేషన్లో పోయిండు, ఎప్పుడు చూసినా అతను మార్కులు తక్కువ వచ్చినాయి. ఇంకో పాప కూడా మా అక్క కూతురు అంటారా, ఆమె కూడా చేసింది, ఆమెకు కూడా జాబ్ రాలే. ఇప్పుడు చదువుతున్న పిల్లలకి దయచేసి, ఇప్పుడు మా కుటుంబంలో పిల్లలు చదువుతున్నారు, ఆ కుటుంబానికి గవర్నమెంట్ గుర్తుపెట్టుకొని వాళ్ళకి కొంచెం జాబ్లు ఇస్తే మేము ఇంకా ఎదుగుతాం. నాకు వచ్చినంత వరకు నేను చాలామందికి సాయం చేస్తానమ్మా. నాకున్న 10 రూపాయలలో 5 రూపాయలు సాయం చేసి 5 రూపాయలు తింటాను. మీకు మీ పెద్ద కొడుకుకి యాదవుల అమ్మాయి దగ్గర పెళ్ళయింది కదా, వాళ్ళిద్దరు ఇప్పుడు కలిసే ఉంటారు, మాతోటే ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఎటువంటి థ్రెట్ లేదా అవతల వాళ్ళ నుంచి? ఉన్నదమ్మా, ఇంకా ఉంది. కానీ కొడుకుని దూరం పోనీ అని నేను, బాబుని దూరం పోనీ, వచ్చే వరకు మేమే కాపాడుకుంటాం. కానీ వాళ్ళకి ఉండడానికి ఇల్లు కూడా లేదు. మాకు ఒకటే రూమ్ ఉంటుంది, ఇంతకన్నా చిన్న రూము. మా 3 పిల్లలు, అల్లుడు, కొడుకు, కోడలు ఎవరు వచ్చినా మేము దాంట్లోనే చదువుకోవాలి, ఒకే రూమ్ ఉంటుంది. కానీ ఆ అమ్మాయి మాత్రం సరే ఇట్లా నా రూమ్ అట్లా నా ఉండదు, మాతో పాటు మేము తిన్నదే తింటుంది, మేము ఉన్నదే ఉంటుంది ఆ అమ్మాయి. అయితే వాళ్ళకి ఉండడానికి ఎలాంటి గవర్నమెంట్ సాయం చేయలేదమ్మా. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అని కానీ, ఒక రేషన్ కార్డు కానీ సపరేట్ ఇవ్వాలి కదా.
గవర్నమెంట్ ఇప్పటి వరకు అయితే సాయం చేయలేదు, ఇప్పుడైతే చేస్తాము అని అంటున్నారు. పాప పేరు మీద డబుల్ బెడ్రూమ్ పెడితే వచ్చి ఫోటో దింపుకుపోయినారు రేణుక పేరు మీద. కానీ రేషన్ కార్డు రావాలని ఒక 10 సంవత్సరాల నుంచి నేను తిరుగుతూనే ఉన్నామ్మా, రేషన్ కార్డు రావట్లేదు. ఇప్పుడు వాళ్ళు కష్టపడి పోరాడి అంత పెళ్లి చేసుకున్నందుకు వాళ్ళకి జర బతుకేదన్నా కల్పించి వాళ్ళకంటూ ఒక గూడో ఏదో ఇస్తే వాళ్ళు సొసైటీలో బతుకుతారు కదా. ఇంటర్ చేసిన వాళ్ళు బట్టల షాప్లో పని చేసుకొని. ఇప్పుడు మీరు కులాంతర వివాహాలు జరిపిండ్రు మీ పిల్లలకి, ఒక రకంగా చెప్పాలంటే అంతా అయిపోయింది. ఇప్పుడు మీరు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు కులానికి సంబంధించి? నా కులం అభివృద్ధి పొందాలి, నా పిల్లలకి మా కులం ఎక్కడ ఊర్లలో ఉన్నా పర్వాలేదు, నా కులానికి జాబులు కావాలా. ఇప్పుడు చదువుకునే సొసైటీలో పిల్లలకి వాళ్ళకి జాబులు కావాలా, వాళ్ళకి అభివృద్ధి కావాలా. దూరం బతుకులు మమ్మల్ని గుర్తించాలి, మేము సొసైటీలో ఉన్నామని గుర్తించాలి. ఇప్పుడు మేమేమో ఎక్కడో ఇది కాదు, మేము మనుషులమే. ఇప్పుడు నేను నా కులం కోసం కొట్లాడుతున్నా. నేను మంగేష్, బాణాల మంగేష్, ముత్తి, ఇంకా చాలామంది ఉన్నారు. ఎందుకంటే నేను సిటీలో ఉంటాను కాబట్టి నాకు చాలా పేర్లు ఉన్నారు, చాలా వాళ్ళు మా వాళ్ళు. ఇప్పుడు మీకు పెద్ద వాళ్ళు తెలుసు, ఎమ్మెల్యేలు తెలుసు, ఎంపీలు తెలుసు. మీరు వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ రికమెండేషన్తో అయినా కానీ కనీసం రేషన్ కార్డులో అవి తెచ్చుకునే ప్రయత్నం చేయలేదా? చేస్తున్నామ్మా. ఎక్కడికి దగ్గర రానిస్తారు, ఎవరి దగ్గర రానిస్తారు? ఎలక్షన్లు వచ్చిన వరకే పని చేయించుకుంటారు, ఆ లోపే పని చేయించుకుంటారు, ఇంకెక్కడ గుర్తిస్తారు? మరి మీరు వాళ్ళందరికీ తిరగబడవచ్చు కదా. ఇంకొకసారి ఎన్నికలప్పుడు నేను ఎవరి దగ్గరికి రాను అని మీరు. నేను చాలాసార్లు తిరగబడ్డ రోజులు ఉన్నాయమ్మా. అప్పుడు ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది? ఎట్లాంటి రెస్పాన్స్ అంటే ఇక్కడ ఎమ్మెల్యేలు నువ్వు చిన్నపిల్ల మీకు చేస్తా ముందు నడుస్తా. చిన్నప్పటి నుంచి నాకు మూటా గోపాలన్న ఎమ్మెల్యే గారు తెలుసు. ఇంతనో పోయినప్పుడల్లా 5 10 అట్లా చేస్తూ ఉంటారు తప్ప నీ పిల్లలకి ఇట్లా గవర్నమెంట్ జాబులు కానీ ఇట్లా ఇస్తా అని ఏం చెప్పలేదమ్మా. ఏం చెప్పలేదు. ఇప్పుడు ఈ సమాజంలో ఉన్న కుల వ్యవస్థని దూరం చేయాలన్నా మళ్ళీ మీరు ఫేస్ చేసినట్టు వేరే ఏ డక్కలి కులస్తులు కానీ, ఏ మాదిగ వాళ్ళు కానీ, దళితులు కానీ ఫేస్ చేయకూడదు అంటే మీరు ఏమన్నా అనుకుంటున్నారా? అని అనుకుంటున్నానమ్మా. ఇప్పుడు మాదిగ వాళ్ళైనా, మాల వాళ్ళైనా, దక్కలి వాళ్ళైనా, బుడియ జంగల్ అంటారు వాళ్ళైనా మమ్మల్ని తక్కువ చూపు చూస్తున్నారమ్మా. సొసైటీలో నేను తిరుగుతున్నాను, నేను చేస్తున్నాను కాబట్టి చాలా తక్కువ చూపిస్తున్నాను. ఆ వ్యవస్థ మా పిల్లల మీద, మా కుటుంబాల మీద పడకూడదు. మేము మీలాగా మనుషులము, మాకు గుర్తించాలి. మాకు ఆ కుల వ్యవస్థ, కుల గజ్జి అన్నది రాకూడదు. ఇప్పటికి కూడా కులాలు ఏదైనా ఇస్తే ఈ కులంకి ఇస్తాం, ఆ కులంకి ఇస్తాం అంటారు. కానీ మనుషులు చూసి, చదువులు చూసి ఏమి ఇయ్యరా అమ్మ. ఇప్పటికి నీది ఆ కులం, నాది కుల వ్యవస్థ ఎవరు తెచ్చినారు? ఇప్పుడు రాజకీయ నాయకులకు తక్కువ కుల పోళ్ళకి మీకు ఇది ఇస్తామని ఆశపడతారు. పెద్దవాళ్ళు వచ్చి ఎవరు వచ్చి ఎస్సీలకి ఇది ఇస్తామని ఆశ పెడతారు. అక్కడ తప్పు ఎవరిదమ్మా? ప్రజలది కాదు, పెద్దవాళ్ళదే తప్పు. మీరు కులాన్ని చేస్తున్నారు కాబట్టే ఈ కులాన్ని ఆశ పెట్టి మీకు తక్కువ కుల వరకు రిజర్వేషన్లు వస్తాయి. మీ కులం మాకుంటుంది కదా ఆశ, మాకు ఎస్సీ ఎస్టీలకి తక్కువ కులం అంట, మాకు ఇది ఇస్తారంట ఆశ పెడతారు తప్ప అది అమలనే కాదమ్మా. ఇప్పుడు దేవుడి దేవల్ల 30 ఏళ్ళ పరిపాలన మందకృష్ణన్న ఈ పోరాటం చేసి ఒక ఎస్సీ ఉపకులాలకు ఎస్సీ 59 కులాలల్లో మాల సోదరులు, మాదిగ సోదరులు తీస్తే ఇంకా 57 కులాలల్లో బుడిగజంగ కావచ్చు, స్తంభాల కావచ్చు, మోచ కావచ్చు, డక్కలి కావచ్చు, ఎరకలి కావచ్చు, చాలా కుటుంబాలు. ఆ కుటుంబాలకు ఎక్కడ ఏం జరుగుతుందమ్మా? ఇప్పుడు జరగాలి కదా. దయచేసి ఆ కులాన్ని తక్కువ చూడకండి. అంటే మేము తక్కువ క్యాస్టే కావచ్చు, కానీ మీలాగా మనుషులమే, మమ్మల్ని గుర్తించండి. మాకు జాబులు కావాలా, మాల సోదరులకైనా మాదిగ సోదరులకైనా మా అన్నదమ్ముల్లాగానే చూసుకుంటాం. ఇప్పుడు చాలా వరకు డక్కలి వాళ్ళకి, బుడిగ జంగలకైతే చాలా అనుగవించి ఉన్నారమ్మా. అట్లాంటి వ్యతిరేకం మాకొద్దు. ఇప్పుడు మేము కూడా ముందుకు వస్తాం. రాబోయే తరంలో మమ్మల్ని తక్కువ క్యాస్ట్ అని కించపరిచేదే లేదు. మాదిగలను కానీ మాలను కానీ మేము ఎవరికి వ్యతిరేకం కాదు. మా ఎస్సీలని మందకృష్ణన్న ఇంతవరకు పోరాడి ఇంతవరకు తెచ్చినందుకు ఆయనకు చాలా వందనాలు. గవర్నమెంట్ కూడా గుర్తించి ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. ఇంకా కూడా కుల వ్యవస్థ లేకుండా ముందుకు తీసుకుపోయి మా పిల్లల తరాలకి మీరు ముందు నడిపిస్తే మేము అన్నిట్లో పాల్గొంటామమ్మా. ఇప్పుడు మా కష్టానికి ఒక దక్కింది, వాళ్ళకి చాలా వందనాలు. దాని ప్రకారమే నడుచుకుంటే ఇంతకాలం పర్వాలేదు. మళ్ళీ వచ్చే కుల వ్యవస్థ అని మళ్ళీ వెనుక కాకుండా ఈ ప్రజాస్వామ్యం కాపాడాలి. ఇంకోటి పెద్ద వాళ్ళకి ఏంటంటే
ఎలక్షన్లు వచ్చే వారికే ఓట్ల కోసం చూడొద్దమ్మా. ఓటు కోసం నోటు కోసం అస్సలు చూడొద్దు. మనుషులు చూసి మీరు మంచి వాళ్ళైతే ఓటు వాళ్ళే వేస్తారు, అవునా? కులాల పేరు చెప్పుకొని వేరు చేసి మమ్మల్ని మనుషుల ఆ కులం ఈ కులం అని ఏరి చేస్తే మీకేమొస్తుంది? ఈరోజు ఈ పార్టీ గెలిస్తే రేపు ఇంకో పార్టీ గెలుస్తుంది, అంతే తప్ప కులాల మధ్య మతాల మధ్య కొట్లాటలు పెడతారు. మాలాంటి వాళ్ళకి ఎంత బాధ అవుతుందమ్మా. నేను చిన్నప్పటి నా ఊహ తెలిసిన నుంచి 7 సంవత్సరాల నుంచి స్కూల్కి పోకుండా స్కూల్ బంద్ చేసి నా తమ్ముళ్ళు చదువుకోవాలి, నా అక్కలకు అండగా ఉండాలి, మా అమ్మ మా నాయన లేడు అన్న ఉరుకులాట బతుకు తెరువు కోసం పరిగెత్తి పరిగెత్తి ఎక్కడెక్కడో దేశాలు పరిగెత్తి నాకు ఇప్పటికి కూడా రెస్ట్ లేదమ్మా. కరెక్ట్గా పడుకుందామంటే వర్షం వస్తే ఇల్లు కురుస్తుంది. ఎవరిని ఇప్పుడు గుర్తించే వాళ్ళు కూడా నన్ను ఈ అమ్మాయి ఈ సొసైటీలో 30 సంవత్సరాలు ఎదురుంది, ఈ పిల్లకు వచ్చి ఏదైనా సాయం చేద్దాం, సరే ఆ కుటుంబం ముందు ఏదైనా ఆదుకుందామన్నది. ఎవరమ్మా? ఆ పూటకే ఎవరేం చేస్తారు? ఇప్పుడు లోకమంతా కష్టాలు చేసుకొని బతుకుతారు. ఎవరికి ఏమీ లక్షలు కూర్చొని తినేవాళ్ళే వాళ్ళ. మా కష్టానికి ఒక ఇల్లు ఉండదు. మా కులాన్ని కించపరచడం ఎందుకు? ఎస్సీలు అంటే ఎందుకంత తక్కువ చూపు? ఎందుకమ్మా? అది బాధ ఇస్తుంది. ఎందుకంటే బాధపడ్డ నాకే భర్తను కోల్పోయినా, తండ్రిని కోల్పోయినా, కొంచెం అయితే కొడుకుని కూడా కోల్పోయేదాన్నమ్మా. నేను కాపాడుకోవడానికి మా ప్రాణాలు 5 మంది ప్రాణాలు అడ్డుపెట్టి వాడిని కాపాడుకున్నాం. వానికి కూడా ఎలాంటి ఉపయోగం లేదు. వాళ్ళ కష్టం వాళ్ళు తినాలి. రేషన్ కార్డు రావడానికి 10 సంవత్సరాల నుంచి నా కోడలు అల్లాడిపోతుంది. అసలు మా దగ్గర అలా పేరే లేదు. రేషన్ ఎట్లా వస్తుంది చెప్పు? నేనైతే చాలా ఆఫీసులో చుట్టూ తిరిగిన మా రేషన్ కూడా ఇప్పటి వరకు ఓకే కాలేదు. నాకు దయచేసి గవర్నమెంట్ని కోరేది ఏంటంటే కులాలను ఏరు చేసి మమ్మల్ని తక్కువ చూపు చూడకుండా మా రాబోయే తరానికి మంచి బతుకు తెరువు జాబులు కల్పిస్తారని కోరుకుంటున్నా. రేవంత్ రెడ్డి అన్న నేను కలవాలి. ఏ క్షణం ఏమవుతుందో తెలియదు. క్షణంగా లక్షలు పోస్తేనే నా బ్రతుకు. కానీ వీళ్ళ కష్టం అంతా నా ప్రాణానికి పోసడవుతుంది. నేను ఉంటేనే 10 కుటుంబాలు ఉన్నాయి, 10 ఇళ్ళు ఉన్నాయి అమ్మ. ఇక్కడ ఎవరికి ముందుకు రావడానికి ధైర్యం లేదు. నేను ఉంటేనే ముందడుగేస్తారు. దయచేసి నేను ఎవరి మీద వ్యతిరేకం లేదు, కాకపోతే మమ్మల్ని ఆదుకోవాలి. నా కులం వ్యవస్థ అన్నది ఊర్లలో కూడా చాలామంది ఉన్నారు, వెనుకబడ్డ వాళ్ళు కూడా. న్యాయం ఇప్పటికైనా జరగాలి, వాళ్ళకి జాబులు రావాలి. అదే అమ్మ మేము కోరుకునేది. చూసినారు కదా, సాలమ్మ ఆవేదన వెనుక ఒక సమూహం మొత్తానికి సంబంధించినటువంటి గుండె కోత, కడుపు కోత ఉన్నది. మన దేశంలో కుల వ్యవస్థ లేదు, ఇంకేం లేదు, మనం అప్డేట్ అయినాము, ముందరికి వెళ్తా ఉన్నాము, అభివృద్ధి సాధించినామంటే ఇట్లాంటి అమ్మల యొక్క కన్నీళ్లలో మనం అభివృద్ధిని చూసి మనం ఎంతవరకు ఎదిగినాము, ఎంత ముందరికి వచ్చినాము అన్నది అర్థం చేసుకుంటే ఖచ్చితంగా భారతదేశం ముందుకెళ్ళడం కాదు, ఇంకో 100 తరాలు వెనకనే ఉన్నది, మనం ఎక్కడనో 90స్లోనే ఆగిపోయినాము అని చెప్పేసి అర్థమవుతుంది. ఇకపై అయినా ఎవరైనా కుల వ్యవస్థ తాలూకు ఏదైనా అట్రాసిటీస్ చేస్తున్నా కానీ అక్కడ ఖచ్చితంగా మనం అండగా నిలబడాలి. సహానుభూతితో మాత్రమే మనం అందరం కలిసి ముందుకు నడిస్తేనే అంటరానితనము, కుల వివక్ష అనేది దూరం అవ్వగలుగుతుంది. అంతేకాకుండా రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది. 4 గోడల మధ్య ఎస్సీలను ఏమైనా అంటే అది పరిగణలోకి తీసుకోబడదు. అందరూ చూస్తుండగా సాక్షులుగా ఉన్నప్పుడు మాత్రమే అవుట్డోర్లో జరిగినటువంటి హింసను మాత్రమే ఎస్సీ అట్రాసిటీస్ యాక్ట్ కిందకి పరిగణిస్తామని చెప్పింది. ఇది ఎంత దారుణమైన యాక్ట్! దీన్ని కూడా పరిగణలోకి తీసుకుని ఇప్పుడు 4 గోడల మధ్య బడుగు బలహీనులని ఏం చేయరు అనే ఒక గ్యారంటీ ప్రభుత్వం ఇస్తుందా, కోర్టులు ఇస్తుందా అన్నది కూడా మళ్ళీ వాళ్ళు ఒకసారి పునరాలోచించి తీర్పును వెనక్కి తీసుకోవాలి అని చెప్పేసి నేను నా ఛానల్ తరఫున మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ.